ఇష్టం లేకుండా తాళి కట్టావని ఏడ్చే రకం కాదు నేను. జుట్టు పట్టుకొని ప్రేమలోకి ఈడ్చే రకం. ముసలోడువై చచ్చేంత వరకు ప్రేమించు. ఎక్స్క్యూజ్ మీ, ఈ మెడిసిన్స్ ఇవ్వరా? సిస్టర్, ఇవిగోండి మెడిసిన్స్. అన్నీ దొరికాయా? ఫామ్ ఏది? ఇదిగోండి. ఫిల్ చేసావా? మీ బ్రదర్ పేరు సూర్య? అవును. డేట్ ఆఫ్ బర్త్ రాయలేదే? అది సరిగా తెలీదు. 30 years లోపేనా? కరెక్టే, 28 నిండాయి. మీరు రాసుకుంటారా? సరే, నేను రాసుకుంటాను. సిస్టర్, ఒకసారి చూడొచ్చా? అరగంట తర్వాత చూడొచ్చు. ఓకే. ప్రాబ్లం ఏమీ లేదు, వెళ్ళి కూర్చోండి. ఈ వసుంధరని వదిలేస్తే వీణ్ణి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యేంత వరకు వదిలేలేదు. అక్కడ అమ్మ రియాక్షన్ తలుచుకుంటేనే నా తల పగిలిపోతుంది. ఇంకా లాభం లేదు. ఇక వసుంధరని ఫోర్స్ఫుల్గా అయినా ఇక్కడి నుంచి తీసుకువెళ్లాల్సిందే. ఇదిగోండి మీ బ్రదర్ ఫోన్. ఎలా ఉంది ఇప్పుడు? భయమేమీ లేదు. ఇప్పుడు కొంచెం స్టేబుల్గా ఉన్నారు. ఇంకొంచెం సేపట్లో స్పృహలోకి వస్తారు. వసుంధర, మనం వెళ్ళాలి. మన సంగతి మర్చిపోయావా? లేదు, కానీ ఒక మనిషి ప్రాణం కదా రక్షించావు. ఇంటికి వెళ్తే మన ప్రాణాలుంటాయో లేదో తెలీదు. అతన్ని ఒకసారి చూసి వెళ్ళిపోదాం. వద్దు. పోనీ అతని బంధువులు వచ్చేంత వరకు. అతను చస్తే సంతోషపడేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఇదేంటి? అతని ఫోను. ఇటు. లక్కీగా ఫోన్కి లాక్ లేదు. హలో బాయ్. నేనేం మీ బాయ్ని కాదు. ఒక విషయం చెప్పడానికని కాల్ చేశాను. ఈ ఫోన్కి సంబంధించిన వ్యక్తి హాస్పిటల్లో ఉన్నారు. అతన్ని ఇద్దరు వెంటపడి నరికారు. అతన్ని హాస్పిటల్లో జాయిన్ చేశాం. రే, సూర్యాబాయిని ఎవరో నరికారంట. ఏ హాస్పిటల్? మెట్టగుంట తాలూకు హాస్పిటల్లో. వెంటనే వస్తున్నాం. సరే. అతని మనుషులు వస్తున్నారు. అయితే ఆయన వచ్చాక వెళ్దామా? పోనీ ఇక్కడ 2 రోజులు ఉండిపోతావా? అతను లేచి తన నరికిన వాళ్ళని తిరిగి నరికేంత వరకు తనని కాపాడుకుంటూ కూర్చో, సరేనా? సిస్టర్, 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 అతని మనుషులు వస్తున్నారు. ఈ ఫోన్ వాళ్ళకిచ్చేయండి. సిస్టర్, ఇప్పుడు ఎలా ఉంది అతనికి? బానే ఉంది. బ్రతుకుతాడు కదా? బ్రతుకుతాడు. వసుంధర, ఇంకా చాలు, మనం వెళ్దాం. పద పదా.
ఇటువంటి మనిషిని నేను ఇప్పటి వరకు చూడలేదు. నా గురించేనా? తమరనే. ఈ కథానాయకురాలు గురించే. సానుభూతి అలా అనే మాట విన్నాను. నువ్వు అలవి కాదు, సానుభూతి సునామీవి. అతనెవరో కూడా నీకు తెలీదు. పాముకి పాలు పోసావు. పోస్తే ఏమవుతుంది? అది ఒక జీవే కదా. అది ఉండే చోట దానికి ఇష్టం వచ్చినట్టుగా ఉంటుంది. దాన్ని ఇబ్బంది పెడితేనే మనల్ని కాటేస్తుంది. ఇప్పుడు నువ్వు హాస్పిటల్కి తీసుకువెళ్ళింది పామునే. దాన్ని ఇబ్బంది పెట్టక్కర్లేదు, అదే అందరినీ పెడుతుంది. అది సరే, అతన్ని చూస్తే మళ్ళీ గుర్తుపడతావా? లేదు, మొహం సరిగా చూడలేదు. అంతా బ్లడ్ ఉంది కాబట్టి. అతను నిన్ను చూసినా గుర్తుపట్టడులే. చూసి గుర్తుపట్టి మెచ్చుకోవాలని అలా చేయలేదు. ఒక్క ప్రాణాన్ని బ్రతికించామంతే చాలనుకుంటాను. తనకి ఒక కుటుంబం ఉంటుంది కదా, వాళ్ళు నాలా అనాథలు అవ్వకూడదు. మంచితనానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. తనకి మించిన మంచితనం ఎప్పుడూ మంచిది కాదు. ఇంకొకటి, నీకు నేనున్నాను. ఇంకెప్పుడు నువ్వు అనాథని అనుకు. ఎందుకు ఆపారు? ఇల్లొచ్చేసింది, మనం కొంచెం మాట్లాడుకోవాలి. దిగు. నీకిప్పుడు కొన్ని రియాలిటీస్ చెప్పాలి. మనం ఇప్పుడు వెళ్ళబోతుంది మా ఇంటికి. ముఖ్యంగా ఈ రోజే గ్రీష్మతో నాకు ఎంగేజ్మెంట్ జరగాల్సింది. అది ఆగిపోయింది. అక్కడికి నీతో నేను అడుగు పెట్టబోతున్నాను. ఇట్స్ నాట్ ఏ ఈజీ టాస్క్. నాకు తెలుసు. ఏం జరిగినా సరే నువ్వు నా పక్కనే ఉండాలి. అమ్మ గురించి నీకు తెలిసిందేగా. నువ్వు అడుగు వెనక్కి వేశావంటే మళ్ళీ ముందుకు వెళ్లడం మాటాటుంచు, అధపాతాళానికి తొక్కేస్తుంది. మీరు చెప్పినట్టే చేస్తాను. కానీ నేను చెప్పాను, ఎండి మేడం ఒప్పుకోకపోతే మన పెళ్లి జరగదు. నేను ఒప్పుకున్నాను. ఈ మధ్యలో జరిగే ఎటువంటి అబ్స్టాకిల్స్ అయినా నువ్వు ఫేస్ చేయాలి. ఒక్కోసారి నేను చూస్తూ నిలబడ్డం తప్ప ఏమీ చేయలేని సిచ్యువేషన్ వస్తుంది. బట్ నిన్ను మాత్రం వదలను. ప్రామిస్. ప్రామిస్ నువ్వు చెప్పు. ప్రామిస్. మీ అంతటా మీరే వెళ్ళమనేంత వరకు నేను మిమ్మల్ని వదిలి వెళ్ళను. ఓకేనా? సరే. పోయిందా? పోలేదు. ఇప్పుడు థ్యాంక్ యూ. ఎక్కు.
నెలల క్రితం నేను ఉన్నట్టుండి మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయానని మీకు కోపమొచ్చిందా అమ్మా? అమ్మకి ఆరోగ్యం బాగోలేదు, నేను తప్ప ఇంకెవరూ లేరు కదా. ఇప్పుడు ఆవిడ కోలుకున్నారు. ఆమె గురించి మీకు చెప్తూనే ఉంటాను కదమ్మా. నా డబ్బు మాత్రమే కావాలి, బాగోలేనప్పుడే నేను కావాలి. మల్లికా మేడం ఫోన్ చేసి ఈసారి బాగోకపోతే ఇక్కడే హాస్పిటల్లో ట్రీట్ చేయిద్దాం, నువ్వైతే నందిత గారికి అలవాటైపోయావు అన్నారు. ఈసారి చెప్పేసి వచ్చేశాను, ఇక బాగోకపోతే నువ్వే రా అని. వందన వెళ్ళిపోయిందని తెలిసి నేను సంతోషపడ్డాను. అమ్మా, గ్రీష్మ వాళ్ళ ఎంగేజ్మెంట్కి వెళ్ళాలని మీకు అనిపించలేదా? మిమ్మల్ని మాత్రం మిస్ అయ్యానమ్మా. నా 14వ ఏటే నేనిక్కడికొచ్చాను. బాగా అలవాటైపోయారు మీరు. మీరు నన్ను సొంత మనిషిలా చూసుకుంటున్నారు. అత్తయ్య, నువ్వేం టెన్షన్ పడకు. గ్రీష్మతో ఎంగేజ్మెంట్కి నేను వాళ్ళింటికి వెళ్ళలేదులే. అత్తయ్య, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. మన కంపెనీలోనే పనిచేస్తుంది. తనకి అమ్మ లేదు, నాన్న కూడా చనిపోయారు. పేరు వసుంధర. నువ్వు తన్ని ఆశీర్వదించాలి. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి ఇక్కడికి తీసుకొచ్చాను. పిలవనా అత్తయ్య? పిలవమంటున్నారు. వసుంధరా, వసుంధరా, ఈవిడే మా అత్తయ్య. మేడం, అది అమ్మగారి తల్లో నేనే పెట్టాను. తను సుజా 6 ఏళ్ల నుంచి అత్తయ్యని చూసుకుంటుంది. అత్తయ్య మనసుని పక్కాగా చదివేస్తుంది. అత్తయ్య, మాట్లాడు. అది మీ జడలో పెట్టుకోమంటున్నారు. తులసికి దీపం పెట్టమని చెప్తున్నారు.
లోపల దేవుడి దగ్గర హారతిచ్చి దండం పెట్టుకుంటే మంచిది అని చెప్తున్నారు. సరే పద. వెళ్ళండి. శిఖరి శిరోమణి తుంగ హిమాలయ శృంగ నిజాలయ మధ్యగతే మధు మధురే మధుకైతవ భంజని కైటభ భంజని రాసరతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. పద వసుంధరా. విలోచన ధూమ్రసికే సమర విశోణిత బీజ సముద్భవ బీజలతాధిక బీజలతే శివ శివ శుంభ నిశుంభ మహావదర్పిత భూత పిశాచపదే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. ఐభోషత ముఖ ఖండిత కుండలి తుండిత ముండ గజాధిపతే గజ గండ విదారణ చండ పరాక్రమ శౌండ మృగాధిపతే నిజ భుజ దండ నిపాతిత చండ నిపాతిత ముండ భటాధిపతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. ధిం ధిం ధిమికిత ధిం ధిమిత ధ్వని ధీర మృదంగ నినాదరతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. నర్స్, నన్ను ఇక్కడ ఎవరు అడ్మిట్ చేశారు? ఎవరో మీ చెల్లెలంట సార్. చెల్లెలా? అవును సార్. ఉన్నారా? ఒకసారి పిలుస్తారా? లేదండి, వెళ్ళిపోయారు. మల్లిక, ధ్రువ వచ్చాకైనా స్పష్టంగా అడుగు. పెళ్లికి నువ్వు చెప్పబట్టే ఒప్పుకున్నాడా, లేకపోతే తనకి గ్రీష్మ అంటే ఇష్టం ఉందా లేదా? ఈ పెళ్లి జరగబోయే ముందే నాకు ఈ విషయం తెలియాలి. రాజీవ్, వాడొచ్చాక నీ ముందే అడుగుతాను. వసుంధరతో తన రిలేషన్షిప్ కంటిన్యూ అయ్యే ప్లాన్ ఉందా? ఉంటే మాత్రం ప్లీజ్ మమ్మల్ని వదిలే, తనని ఆధార్లోనే పోనివ్వు. అది నేను బతికుండగా జరగదు. ఇవన్నీ ఈ కాలం పిల్లల దగ్గర కుదరవు మల్లిక. అంతవరకు ఆగే ఓపిక లేదు అని చెప్పే రోజులివి. చెప్పు. రాజీవ్ సార్, ఈరోజు సెలవని వేరే ఊరు వెళ్ళాను సార్. వచ్చిన వెంటనే విషయం తెలియగానే మీకే ఫోన్ చేస్తున్నాను. మీకొక సాడ్ న్యూస్ సార్. ఏమైంది? వసుంధరని ధ్రువ సార్ వెంట తీసుకెళ్లారు. ఈరోజు ఉదయమే. ఈరోజు హాలిడే కాబట్టి విషయం ఆలస్యంగా తెలిసింది. శంకరయ్య వాళ్ళ ఇంట్లో కార్మికులు అందరి సమక్షంలో ఉంగరం తొడిగి మరీ తీసుకెళ్లారట. ఎక్కడికి తీసుకెళ్లాడో ఏమైనా ఐడియా ఉందా? పీపీ నిలయానికి వెళ్లారని ఇక్కడి వాళ్ళు అంటున్నారు. ఆర్ యు షూర్ అబౌట్ దిస్? ఇలాంటి విషయాల్లో షూర్గా లేకుండా ఎలా ఇన్ఫార్మ్ చేస్తాం సార్? 100% షూర్ సార్. సరే. ఏమైంది? మల్లిక బతికుండగా జరగదన్న విషయం ఇప్పుడు జరిగింది. ఏంటో క్లియర్గా చెప్పు రాజీవ్.
ఈరోజు ఉదయం శంకరయ్య వాళ్ళింట్లో ధ్రువ వసుంధర వేలికి అక్కడున్న వాళ్ళందరి ముందు ఉంగరం తొడిగి తీసుకెళ్ళాడంట. ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళి నీ కోడలకి హారతివ్వు. కావాలంటే అందరికీ తెలిసేలా ఆడంబరంగా ఫంక్షన్ చేసుకో. అందరికీ తెలిసేలా. తనని తీసుకొచ్చావా? తనకెవ్వరూ లేరమ్మా, అందుకే తీసుకొచ్చాను. ఇక్కడికి ఎవరిని పడితే వాళ్ళని తీసుకురావడానికి ఇది అనాథాశ్రమం కాదు. రేపు ఉదయం 8 గంటల తర్వాత తను ఈ ఇంట్లో ఉండకూడదు. తన ఇంటి గడప దాటి వెళ్ళిపోవాలి.